ముందుగా రామ్మోహన్ గారు ఎట్లా చూస్తారు ఈ అంశానికి సంబంధించి? అంటే ఒక వ్యక్తిని ఇష్టానుసారంగా మనం తిడితే ఫేమ్ అయిపోతాము, లేదంటే ఈ విధంగా ఇష్టానుసారంగా మాట్లాడడం, తర్వాత అదుపులోకి తీసుకొని మాట్లాడితే కేసులు ఏమైనా అవుతే దానికి మమ్మల్ని అణిచివేస్తున్నారు, వాక్ స్వాతంత్రాన్ని దెబ్బతీస్తున్నారని మీరు కూడా ఒక జర్నలిస్ట్గా ఉండి ఉన్నారు. ఎట్లా ఇది ఇది వాక్ స్వాతంత్రమా ఇట్లా మాట్లాడడం? పవన్ గారు, మీకు సార్ మిత్రుడు ముప్పాల సుబ్బారావు గారికి, నేను కూడా అడ్వకేట్నే కనుక మై లయన్ గారు, అలాగే టీడీపీ ప్రతినిధి వారికి కూడా అందరికి నమస్కరిస్తూ నమస్కారం. 2 నిమిషాలు చెప్పాలి. ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం టామ్ 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 అన్నాడు శ్రీశ్రీ. అట్లా అని ఆర్టికల్ 19 క్లాజ్ 1 వ్యక్తి స్వేచ్ఛ ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది అని చెప్పి మన స్వేచ్ఛ మన ముక్కు వరకే పరిమితం అని కూడా మనం చిన్నప్పుడు కథలు చదువుకున్నాం. మాకు ఇంగ్లీష్ పాఠం ఉంది. అవునంటే నాకు ఎట్లాగూ వ్యక్తిగతంగా స్వేచ్ఛ ఉంది కదా అని నేను రోడ్డు మీద బయటప్పుడు కరసాము కత్తిసాము చేసుకుంటూ పోతే అట్లా లాభం లేదు. మన శరీరాంగాల్లో మన ముక్కు ప్రధానంగా ముందుకుంటుంది, అన్నిటికంటే ప్రధానంగా. అందుకని మన ముక్కు వరకే మన స్వేచ్ఛ పరిమితం అన్నారు. మనం మాట్లాడేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ ఇవన్నీ పాటించాల్సిన అవసరం ఉంది. సరిగ్గా గోరా శాస్త్రి గారు ఆంధ్రభూమి ఎడిటర్ గా ఉన్నప్పుడు సరిగ్గా 50 ఏళ్ల క్రితం, నేను 50 ఏళ్ళు, నాకు 17 ఏళ్ల వయసులో ఇందిరాగాంధీ గారి గురించి దేవరాజ్ మన ఆయన దేవరాజ్ వారు జాతీయ అధ్యక్షుడు ఒక మాట అంటే, ఇందిరా ఇండియా 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 అని దేవకాంత్ బార్వా అన్నాడు, డికే బార్వా. అంటే దాని మీద నేను ఫస్ట్ వ్యాసం రాశాను. ఇక్కడ పరుష వ్యాఖ్యలు రాయలే, తిట్టాల్సింది తిట్టినప్పుడు. అట్లా ఆనాడు జర్నలిజం వెలుబలు వేరుగా ఉండే. నా మీద 50 ఏళ్ళ జర్నలిజంలో నా మీద కేసులు కాలే, నా మీద దాడి చేసిన వాళ్ళ మీద అవసరమైతే కేసు పెట్టి నేను వాళ్ళ జైలుకి పంపించిన సందర్భాలు ఉన్నాయి. కనుక మనం సరిగ్గా జర్నలిజం విలువలను పాటిస్తే అది ఉంటది అంటున్నాను. కానీ ఈ మధ్య నా సోషల్ మీడియా ఎక్కువైన తర్వాత మీరు అన్నట్టు వ్యక్తిగత స్వార్థం కోసం, డబ్బుల కోసం రకరకాలుగా జర్నలిస్టుల పేరు మీద నేను బాధపడుతున్నాను. నేను జర్నలిస్ట్ గా ఉండి చాలా వరకు అవాకులు జావకులు వెళ్తున్నారు. ఇంకోటి పరుష పదజాలాలు వాడుతున్నారు, వ్యక్తిత్వ హననం చేస్తున్నారు, వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు. ఇది సరైనది కాదంటున్నారు. ఇప్పుడు రావణ్ కేసుకే తీసుకున్నాం, లేకుంటే కేవీ రెడ్డి, మనకు రమణారెడ్డి ఏదో మన వెంకటరామరెడ్డి అరెస్ట్ చేశారు కదా. వీళ్ళు పూర్తిగా, నేను జర్నలిస్ట్ అయిన కూడా జర్నలిజం విలువను కాపాడాలి, ఎప్పుడు జర్నలిస్ట్ దాన్ని ఖండించాలి, సమస్య లేదు, కాదంటలేదు. ఎందుకంటే మన దాకా రావచ్చు ఎప్పుడైనా. జర్నలిజం సామెత ఉంది కదా, యూదులను వస్తే నేను కాదనుకున్నాడు, మహిళలు నేను కాదనుకున్నాడు, చివరికి యువకులు నేను కాదనుకున్నాడు, చివరికి మన దాకా వస్తే ఎవరు మిగిలిన కాదంటలేదు. కానీ జర్నలిజం పేరు మీద విశృంఖలత్వం చేస్తే తప్పే అంటున్నాను. నేను జర్నలిస్ట్ గా ఉండి కూడా చెప్తాను. అందుకని ఇక్కడ రావణ విషయంలో, నిన్న మన వెంకటరామరెడ్డి విషయంలో జరిగింది ఏంటంటే, వాళ్ళు వ్యక్తిగతంగా పోతున్నారు నాయకుల మీద, తప్పు అంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు చేసే విధానాల పరంగా విమర్శించడానికి నాకు మీకు అందరికి హక్కు లేదు, కాదంటలేదు. నేను పవన్ కళ్యాణ్ ముగ్గురు పిల్లల గురించో విడాకుల గురించో మాట్లాడడం తప్పు అంటున్నాడు. అందుకని కవిత గారు నిన్న కాక మొన్న వ్యాఖ్యానిస్తే కవితను తప్పు అని పండించాను, సమస్య తప్పు అంటున్నాడు. ఆయనకి ఏం సంబంధం? ఇరుపు కాగితం కేసులో ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? ఆయనకే బాగా తెలుసు అనడం చాలా తప్పు. కవిత అంటే ఫేమస్ కావాలి, ఒక వ్యక్తిని ఫేమస్ అయ్యే ప్రయత్నం ఇదంతా. కవిత స్థాయిలోనే ఆ మాటకు అటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఈ జర్నలిస్ట్ అంతకంటే తీసిపోరేం కాదు కదా. అందుకని ఇప్పుడు మాట్లాడమని తప్పు అంటున్నాను పవన్. ఎట్లా అని చెప్పాను. ఉదాహరణకు రాముని మీద ఒక ఏలూరులో దళిత క్రైస్తవ సభలో మాట్లాడింది ఆయన. మాట్లాడేటప్పుడు నీవు చెప్పేది చెప్పుకో, క్రైస్తవులకు ఏం చెప్తావు చెప్పుకో. కానీ పవన్ కళ్యాణ్ ఏం చేసిండు అక్కడికి? పవన్ కళ్యాణ్ మీద మాట్లాడడం ఏంటి? తప్పు కదా. అట్లానే ఈ రమణారెడ్డి, వెంకటరామరెడ్డి, ఈయన కూడా హైదరాబాద్, ఇప్పుడు ఈ రావణ్ కూడా హైదరాబాద్ లో వండుకుంటూ, అంటే సేఫ్ సైడ్ చూసుకొని కొన్ని పార్టీలకు వీళ్ళు ఊడకం చేస్తున్నారు అంటున్నారు. వీళ్ళిద్దరినే కాదు, చాలా సోషల్ మీడియా దానిలో చాలా అవాకులు చవాకులు పేరే వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఊడిగం చేస్తున్నారు. ప్రజాస్వామ్య హక్కుల ప్రకారం సుబ్బారావు గారు కానీ నేను కానీ ఖచ్చితంగా తప్పు చేస్తే మహా అయితే బెయిల్ దొరుకుతుంది. ఏముంటది? ఇప్పుడు ఏమైంది చూసింది కదా, మనకు పీఠాపురం కోర్టులో బెయిల్ వచ్చింది రావణ్కు. మళ్ళీ సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు, మళ్ళీ లోపలికి పెట్టి మళ్ళీ ఇంకో కేసు మీద వేసింది 10,000. నేనేమంటున్నానంటే ఇక్కడ జరగాల్సింది మన విధానపరంగా విమర్శిద్దామా లేకపోతే వ్యక్తిగతంగా విమర్శిస్తామా అంటున్నాను. రాజకీయంలో అందుకని శశి గారిది నేను కొటేషన్ చెప్పింది ఎందుకంటే, రాజకీయంగా వాళ్ళ విధానాలు విమర్శించడానికి మనందరికీ హక్కు ఉన్నది, కానీ వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబాల గురించి, వాళ్ళ జీవితాల గురించి మాట్లాడే హక్కు లేదంటున్నాను నేను. వాళ్ళది మాట్లాడినప్పుడు మనం మాట్లాడుకుంటున్నా చూస్తున్నాం కదా. వాళ్ళ ఆడవాళ్ళ గురించి ఎట్లా అవమానించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మధ్యయుగ రాజకీయాలు నడుస్తున్నాయి. వాళ్ళు ఆడవాళ్ళ గురించి ఎట్లా మాట్లాడుతున్నా చూస్తున్నాం కదా. అందులో పవన్ కళ్యాణ్ తప్పు చేసుకుని నేను మాట్లాడతా, కానీ పవన్ కళ్యాణ్ నేను వ్యక్తిగతంగా తిట్టా అంటున్నా. నేను హోంమంత్రి మీద ఆయన మాట్లాడిన మాటలు ఖండించిన నేను, అట్లాగే ఆయన మీద మన కవిత గారు మాట్లాడిన మాటలు ఖండించిన. అట్లా ఉండాలి, బయాసలు ఉండకుండా ఉండాలి. కానీ ఎట్లా ఏది పడితే అది మాట్లాడడం, వాళ్ళు అట్లాగే యూట్యూబ్ ఛానల్ పేరు మీద డబ్బుల కోసం ఈ మాటలు మాట్లాడడం వల్ల వస్తున్న సమస్య. అందరూ జర్నలిస్టులు కాదు. అందుకని ఆ మధ్య రేవంత్ రెడ్డి గారు మంచి మాట అన్నాడు, గొట్టం పట్టుకున్న ప్రతివాడు జర్నలిస్ట్ కాదా. ఇప్పుడు జర్నలిస్ట్ కళంకం చేస్తున్నారు ఇటువంటి జర్నలిస్ట్ అంటాడు.
పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతమైన ఆరోపణలు చేయాల్సిన ఇప్పుడు అవసరం వాళ్ళు లేదు. పెట్టిన పవన్ సభ కళ్యాణ్ ఏంటి సార్? వాళ్ళు పెట్టిన సభ ఏంటిది? వాళ్ళ ఉద్దేశం ఏంటిది? తీసుకున్న పర్మిషన్ ఏంటిది? అక్కడ జరుగుతున్న కార్యక్రమం ఏంటిది? ఏంటి పవన్ కళ్యాణ్ ఏం చేశామని చెప్పండి. అదే కదా. అందుకని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు వినిపించారు కదా మీరు ఇప్పుడు. నేను అదే దాన్ని సమర్థిస్తున్నా పూర్తిగా. ఎందుకంటే వ్యక్తిగతంగా విమర్శలు, మతపరంగా విమర్శలు ఇంకోటి చేస్తే ఊరుకుంటారా? ఇదే పాన ఇంకో ఆ కనీస మహాసభలు ఇంకోటి వచ్చేసి ఊరుకునే వాళ్ళ తప్పు కదా అంటున్నాను నేను. అందుకని జర్నలిస్టుల పేరు మీద బ్లాక్ మెయిలర్స్ తయారవుతున్నారు. జర్నలిస్టుల పేరు మీద డబ్బులు సంపాదించుకునే వాళ్ళు తయారవుతున్నారు. జర్నలిస్టుల పేరు మీద అవాకులు చెవాకులు మాట్లాడే వాళ్ళు తయారవుతున్నారు. నేను ఒక మాట చెప్తాను. నా జీవితంలో దాదాపు 10-15 వేల వీడియోలు ఉంటాయి. నేను చూస్తే మీరు చూస్తే బండారు రామ్మోహన్ రావు కొడితే నేను ఒక వీడియో అనుకోకుండా పట్టాభి గారు వాళ్ళ గొడవలో బోసిడీకే అంటే ఏమిటి అని చెప్పిన. నేను ఎక్కడ ఒక అసభ్య పదార్థాలు వాడలే. అది ఒక 20,000 వ్యూస్ పోయినాయట. నాకు వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో చెప్తారు, సార్ మీ ఇంత మంచిగా చెప్తే ఏ పోతలేదు సార్, అది ఒక్కడే ఎక్కువ పోతుంది సార్ అని. ఎందుకు మరి అంటే బోసిడీకే అనే హెడ్డింగ్ చూడడానికి పోతుంది. కొందరు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా మనం చెప్పని విషయాన్ని కూడా పెడతారు. పవన్ మీకు తెలుసు కదా, వాళ్ళు ఏం చేస్తారు సంచలనం కోసం రామ్మోహన్ రావు ఆనందించడం కూడా సుబ్బారావు గారు నువ్వు మాట్లాడారని పెడతారు. కాదంటే కానీ ఆ హెడ్డింగ్ చూసి లోపల నేను మాట్లాడేది తీసేయలేడు కదా, వాడు కలపలేడు కదా, నేను మాట్లాడేది అదే ఉంటది కదా. కానీ ఇప్పుడు పెద్ద ప్రమాదం ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక వచ్చినాక మాట్లాడని మాటలు కూడా పెడుతున్నారు. ఇది చాలా డేంజర్. మనలాంటి జర్నలిస్టులు కానీ అడ్వకేట్లు కానీ మేమందరం చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేసే ప్రమాదం ఉంది కనుక వాళ్ళు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడితే బెస్ట్ అని అనుకుంటున్నాను. రావణ్ కానీ వెంకటరామరెడ్డి కానీ వీళ్ళందరూ అరెస్టును ఖండిస్తున్నారు. వెంకటరామరెడ్డి అరెస్టును ఖండిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నేను తీసుకుపోయేటప్పుడు వారెంట్తో రావాలి. వారికి సుబ్బారావు గారు చాలా సీనియర్, వాళ్ళకి తెలుసు. వారు ఏమంటే వారెంట్తో రావాలి, మన కుటుంబ సభ్యులకు పూర్తిగా నోటీస్ ఇవ్వాలి, తెలపాలి, తీసుకొని పోవాలి. కానీ అర్ధరాత్రి వచ్చి లేపుకోవాల్సిన అవసరం లేదు. దొంగతనం చేసినా వాళ్ళు ఏమన్నా లేకుండా దోపిడీ చేసినా హత్య చేసినా. అందుకని జర్నలిస్ట్ అరెస్టు మాత్రం ఏమంటున్నా అంటే దానికి లీగల్ గా జరుగుతలేదు. దానికి దయచేసి ఆ లీగల్ గా ప్రాసెస్ అంతా పూర్తి చేసుకొని తీసుకోపోండి. ఇంకో రాష్ట్రానికి పోయినప్పుడు అక్కడ లోకల్ పోలీసుని తీసుకెళ్లడం ఇవన్నీ చేయాలంటున్నాను. అది రావణ్ కావచ్చు, రేపు నా దాకా రావచ్చు, మీ దగ్గర రావచ్చు కదా. కష్టం కదా. రేపు మేము ప్రజాస్వామ్య విలువలు కాపాడాలి, న్యాయవాదులం కదా మేము. మాట్లాడేటప్పుడు అది కరెక్ట్. నాకు పవన్ కళ్యాణ్ మీద ఎంత ప్రేమ ఉన్నా జర్నలిస్టులు తప్పు చేస్తే జర్నలిస్టులను విమర్శిస్తున్నా కూడా ఆ జర్నలిస్టులను అరెస్ట్ చేసే పద్ధతి కూడా ఉంటది కదా. అది చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం సార్. అందుకనే దీన్ని కొంచెం మనం రాసేటప్పుడు మాట్లాడేటప్పుడు వ్యక్తిగతంగా విమర్శలు చేయకుండా విధానపరమైన విమర్శలు చేస్తే చెప్పి ఇందిరాగాంధీ గురించి రాసిన నేను నన్ను ఎవరు అరెస్ట్ చేయలేదు. మరి ఎమర్జెన్సీ కన్నా ముందు 75లో కనుక మనం రాసేదానిలో పస ఉంటే ఉంటది. ఇంకోటి ఏంటంటే మనం చెప్పే విషయంలో పస ఉంటే మనం అరవాల్సిన అవసరం లేదు, బూతు పదాలు వాడాల్సిన అవసరం లేదు అంటున్నాను. రైట్. సుబ్బారావు గారు నమస్కారం సార్. నమస్తే అండి సార్. ఒకవైపు చాలా ఈజీగానే, అంటే ఈజీగా ఏంటో మీకు తెలుసు, బెయిల్ అయితే వచ్చింది, మళ్ళీ పిఠాపురం